నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఏలూరులో జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. దత్తిరాజేరు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. పింఛన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడి. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం. ఎయిడ్స్ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్న విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలు కోరితే అంతా కలిసి అనూహ్యమైన మద్దతు ఇచ్చారు. సూపర్ 6ను కొందరు ఎగతాళి చేశారు, కానీ ప్రజల మద్దతులో దాన్ని సూపర్ హిట్ చేసి చూపామన్నారు. 18 నెలల్లో ఒక్కో పెన్షన్ల కోసమే 50,763 కోట్లను ఖర్చు పెట్టాం. దేశంలో ఎవరు ఈ స్థాయిలో సంక్షేమం ఇవ్వడం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, గుజరాత్ ఈ స్థాయిలో సంక్షేమం చేయడం లేదన్నారు. ఇతర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, మార్గదర్శి పసుపులేటి రామారావు గారు, మనోజ్ గారు, బంగారు కుటుంబాలు జాలాది లక్ష్మి గారు, శాఖమూరి మణి గారు, ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే, తల్లికి బాగాలేకపోతే ఏం చేయాలో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్లు పాల్గొన్నారు. సముద్ర మట్టానికి 1020 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రత్యేక పర్యావరణ ఆకర్షణ కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కొన్ని నెలలుగా ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరూ ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇవాళ డిసెంబర్ 1 7 గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము.
బలపూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్, మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్, 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. విజయనగరం జిల్లా దత్తరాజరి మండలం పెదమానపురంలో పెన్షన్ పంపిణీ సోమవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ మంత్రి చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడే పెన్షన్ పంపిణీ జరిగే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మన గ్రామ సచివాలయం స్టాఫ్ తో పాటు ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి పబ్లిక్ ని మీ అందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానే ఈరోజు అభివృద్ధి అనేది మనకు వస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఎంత వరి పంట అయినా కొనడానికి రెడీగా ఉంది, కానీ దాన్ని మీకు పెద్దగా లాభసాటిగా రావట్లేదు. అందుకే మీరు చాలా మంది మేజ్ క్రాప్ కు వెళ్ళమని కానీ, లేకపోతే మన పామాయిల్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా ఎక్కువగా డబ్బులు వచ్చినటువంటి క్రాప్ లో మీరు కన్వర్ట్ అవ్వగలిగితే ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు లేకపోతే 3 పంటలు వచ్చే పరిస్థితి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే ఈరోజు ర్యాలీ పరంగా మేము చేసి మిమ్మల్ని మేము ప్రోత్సహించి మిమ్మల్ని ప్రభుత్వం ఆలోచనతో పనిచేయడానికి మిమ్మల్ని సహకరించమని కోరడానికి మేము గత వారం రోజులుగా మేము పబ్లిక్ లో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు వస్తేనే మేము ప్రభుత్వం ఇంకా పరిగెట్టచ్చు. ఈరోజు యువకులు ఉన్నారు, ఎంతో మంది ఇంజనీర్లు అవుతున్నారు, ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. ఆ ఐటీఐ కాలేజీలకి ఇంజనీరింగ్ కాలేజీకి ఎంతో దారుణమైన స్థితికి తీసుకెళ్లారంటే ఈరోజు కాలేజీ వ్యవస్థ కూడా రన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిడ్స్ ప్రభావితులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రమేష్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రాజమండ్రికి చెందిన షాలుం హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీ విరాళంగా అందజేసిన 5 కుట్టు మిషన్లు, అలాగే పిల్లలకు బ్యాగులు, పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలియోను పూర్తిగా నిర్మూలించినట్టుగానే ఎయిడ్స్ను కూడా సామూహికంగా నిర్మూలించే దిశగా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు, ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరితో పిల్లలతో కూర్చొని మనము బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకి పౌష్టికాహారం అందే విధంగా మనము చేపడుతున్న కార్యక్రమాలు, అదేవిధంగా హెల్త్ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న వివిధ అఫెక్టెడ్ పర్సన్స్ అందరికీ ఒక మెసేజ్ సెండ్ చేయడానికి, ఎయిడ్స్ని ఏ విధంగా మనము పోలియోని పూర్తిగా అరకట్టామో ఆ విధంగా దేశం నుంచి తరిమి కొట్టడానికి సమయం ఇది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఒక సహకారం అందించాలని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఒక మెరుగైన సేవలు అందిస్తున్నారు బాధితులకు. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు కూడా జనరల్ పబ్లిక్ వాళ్ళు చేపడుతున్నారు. దీని ద్వారా పెద్ద స్థాయిలో వల్నరబుల్ సెక్షన్స్, ప్రధానంగా సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్స్, అదేవిధంగా లారీ డ్రైవర్స్, వారికి మెసేజ్ వెళ్ళే విధంగా ఈ ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మనకి రాకుండా, ప్రధానంగా దాంట్లో హెచ్ఐవి స్ప్రెడ్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ సందర్భంగా మనము డిస్కస్ చేయడం. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని కొట్టి మిషన్లు ఉచితంగా మహిళలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, న్యూట్రిషన్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అవగాహన ర్యాలీని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. స్థానిక ఐఎంఏ భవనం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపించకూడదని, వారు కూడా సమాజంలో భాగమేనని అన్నారు. దీనికోసమే ప్రతి ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దక్షిణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని జోన్ 4 కార్యాలయం మొదట అంతస్తులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి, జీవన ప్రమాణాన్ని పెంచడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. విజన్ యాక్షన్ ప్లాన్ ద్వారా పేదరికం లేని సమాజంతో పాటు ఉద్యోగ కల్పన నైపుణ్యం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గోడు నరసింహాచారి, ఆకిరెడ్డి జగదీష్, ఆళ్ల లీలావతి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ముఖ్యంగా P4కు సంబంధించి బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ప్రజలకి దగ్గర నుంచి సేవ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి నాయకులందరూ కూడా ఒక చోటు ఉండి ఎవరైతే ఈ P4ని అమలు చేయడానికి కొన్ని బాధ్యతలు అబ్బాయి వాళ్ళందరూ కూడా కూర్చొని పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ఈ రోజు నుంచి పూర్తిగా ప్రజలకి దక్షిణ నియోజకవర్గం సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ రోజు నుంచి P4 కానీ లేకపోతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రభుత్వంతో సంబంధించిన అధికారులతో పాటు మేము అందరం కూడా ఇక్కడ ఉండి ఈ ఒక మోడల్ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని తయారు చేస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, పేదలకు ఏ ప్రాబ్లం ఉన్నా దగ్గరుండి చూసుకునే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు నేను మొత్తం అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా తీసుకుంటాం. రానున్న రోజుల్లో దీని రూపురేఖల మార్చడం లక్ష్యంగా నియోజకవర్గాన్ని మేము తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రజలు ఉన్నారో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇది మీకు 24/7 అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ 25% హామీలు మేము నెరవేర్చాం. మిగిలినటువంటి అన్ని కూడా అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాతనే ప్రజల్లోకి వస్తామని కూడా చెప్పాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఉన్న విజయనగరం పట్టణం 25వ డివిజన్లో ఎమ్మెల్యే పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు చెప్పిన సమస్యలు కులంకుశంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని, ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరులో పాల్గొంటున్నారు. అయితే మనం చూస్తుంటే ప్రతి 1వ తారీఖున ప్రతి నెల మనం పేదల సేవల్లో ఉంటూ ప్రతి గడపకి అర్హులోనైన అందరికీ కూడా మనం పెన్షన్ అనేది మనం అందిస్తున్నాం. అయితే మనకి 4 రకాల పెన్షన్లు అనేది మనం అందిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. అయితే మనం చూస్తుంటే విజయనగరంలో నియోజకవర్గంలో చూసుకుంటే 54 కొత్త పెన్షన్లు అనేది ఈరోజు మొదటిసారి మంజూరు అయినాయి. అలాగే చూస్తుంటే మనకి టౌన్లో ప్రత్యేకంగా 30 కొత్త పెన్షన్లు మంజూరు అయినాయి. మండలంలో 24 కొత్త పెన్షన్లు అనేది మంజూరు అయినాయి. అయితే మనం చూస్తుంటే ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంకి విజయనగరం నియోజకవర్గంకి మొత్తానికి మనం 28,598 పెన్షన్లు అనేది మనం గడపకి మనం అందించగలుగుతున్నాం. అయితే మనం చూస్తుంటే మొట్టమొదటిసారి ఈ పెన్షన్ అనేది మనం మొదలుపెట్టింది మన నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో 30 రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టారు. ఈరోజు మనం తిరుగుతా అటువంటి ఒక లబ్ధిదారులు కూడా అక్కడ ఉన్నారు. ఫస్ట్ పెన్షన్ వారికి 30 రూపాయలు వచ్చింది, దాని తర్వాత 200 రూపాయలు వచ్చింది.
ఆ విధంగా 500, దాని తర్వాత 1000 రూపాయలు, దాని తర్వాత 2000, దాని తర్వాత 3000, ఆఖరికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి 4000 పెన్షన్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారనేది చాలా సంతోషిస్తున్నారు. 3 దశాబ్దాల కిందట ఎయిడ్స్ వ్యాధి అంటే మరణం అని, కానీ నేడు ఎయిడ్స్ అంటే మరో వ్యాధని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కంచరపాలెంలోని తన ఆసుపత్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది థీమ్ అయిన ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడం కోసం సంసిద్ధం కావడం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎయిడ్స్ అని తెలిసిన వెంటనే 72 గంటల్లోనే ప్రిప్ మాత్రలు నిర్ణీత కాలంతో పాటు తీసుకుంటే పూర్తిగా హెచ్ఐవి నెగిటివ్ కావచ్చని, ఇలాంటి ఎన్నో అద్భుతాలు నేడు ఎయిడ్స్ చికిత్సలో ఆవిష్కృతమైనట్లు తెలిపారు. నివారణ, ఎయిడ్స్ చికిత్స, ఎయిడ్స్లో వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి వైద్యాలు అందివ్వడమే దీని ఉద్దేశం. ఈ సంవత్సరం ఓవర్కమింగ్ డిస్రప్షన్స్, ట్రాన్స్ఫార్మింగ్ ద రెస్పాన్స్ టు ఎయిడ్స్ అనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. అంటే ఎయిడ్స్ నివారణలో వస్తున్న అడ్డంకులను అధిగమించండి. ఏమిటి అడ్డంకులు? వివక్ష, అది లేకుండా చూడాలి. రెండవది, మందులు ప్రతి పేదవాడికి కూడా ధీటైన మందులు రావాలి. రెండోది, ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొచ్చి హెచ్ఐవి జబ్బును కూడా ఇన్సూరెన్స్లో దాన్ని చేర్చాలి. నాలుగవది ఏంటంటే, అనేక హాస్పిటల్స్ హెచ్ఐవిని తెలియగానే వైద్య యువకు డిశ్చార్జ్ చేస్తున్నారు. చాలా హాస్పిటల్లో ఆపరేషన్లు చేయటం లేదు. ఇన్ని సంవత్సరాలుగా మనం దెబ్బలాడుతున్నప్పుడు కూడా ఈరోజు కూడా ఒక 5-6% మంది మాత్రమే హెచ్ఐవి రోగుల్ని అడ్మిట్ చేసుకుంటున్నారు. ఈ వివక్ష ఉండకూడదు. హెచ్ఐవిని తెలియగానే 72 గంటల లోపల ఆ యొక్క పేషెంట్ వస్తే ఒక్క ట్యాబ్లెట్తో నెగిటివ్ చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ 28 డేస్ కోర్స్ ఇస్తామండి. ఈ కోర్సుతో పూర్తి నెగిటివ్ అయిపోతారు. కాబట్టి దయచేసి ప్రజల్లోకి ఈ విషయాన్ని చెప్పాలని చెప్పి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నివారణ వీలున్న వ్యాధిని నిర్లక్ష్యం లేకుండా నో క్యాజువల్ సెక్స్, సేఫ్ సెక్స్. ఇటీవల కొత్తగా ప్రారంభమైన సుఖీభవ ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకొని రావడం అభినందనీయమని విజయనగరం ఎమ్మెల్యే పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. క్యాత్ ల్యాబ్ సేవలను ఆమె సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు ఆనందంగా సేవలు పొందే విధంగా ఆసుపత్రిని తీర్చిదిద్దడం మంచి పరిణామం అన్నారు. అధునాత ఎక్విప్మెంట్, మంచి పరిసరాలు, వాతావరణం కలిగే విధంగా రూపొందించామన్నారు. కిటికీ ద్వారా ఐసీయూ కనిపించే విధంగా అద్భుతమైన ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు ఆనందంగా ఉండే విధంగా తయారు చేయడం, సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇటువంటి మంచి సౌకర్యాలను అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యానికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎస్వి రామారావు, డాక్టర్ శివరాం, డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్లు పాల్గొన్నారు. ఇది 1 మంత్ అయింది ఓపెన్ అయ్యి. ఇప్పుడేమో మనం క్యాత్ ల్యాబ్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. అయితే ఈ హాస్పిటల్ అయితే ఒక ఎక్సలెంట్ ఎక్విప్మెంట్తో, ఒక అద్భుతమైన ఎన్వైర్న్మెంట్తో, అలాగే మనం చూస్తుంటే ఐసీయూ కూడా నర్సింగ్ స్టేషన్ ఎలా పెట్టారంటే, అది నర్సింగ్ స్టేషన్ నుంచి ఒక విండో, ఒక కిటికీ ద్వారా మనకి ఐసీయూ కనిపించేలా పెట్టారనమాట. అయితే నిజంగా ఈ అద్భుతమైన థాట్ అనేది దీంట్లోకి వెళ్ళింది. చాలా డీప్గా ఆలోచించి అన్ని విధాలుగా కూడా ఈ కన్స్ట్రక్షన్ కానివ్వండి చాలా అద్భుతంగా జరిగింది. పేషెంట్ వచ్చి ఇక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా ఉండాలన్నమాట. మనం చూస్తుంటే ఇక్కడ సిటీ స్కాన్ కూడా లేకపోతే క్యాత్ ల్యాబ్ కూడా పైన సీలింగ్లో మన నేచర్లో ఉండేటటువంటి డిజైన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ సిటీ స్కాన్ అయినా క్యాత్ ల్యాబ్లో అయినా ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా సఫోకేటెడ్గా ఫీల్ అవుతారు. అయితే ఈ ఫీలింగ్ రాకూడదు, వాళ్ళు ఒక సంతోషంగా చేయాలని, వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలని ఉద్దేశంతో ఆ విధంగా చేయటం జరిగింది.
జీవీఎంసీ అన్ని విభాగాల్లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాంధీ పార్క్లో మహాధర్నా చేపట్టింది. ప్రధానంగా అన్ని విభాగాల్లో ఉండే డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు అబ్కాస్లో భర్తీ చేయాలనే డిమాండ్తో ఈ మహాధర్నా కార్యక్రమం చేపట్టినట్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకొట్టి రాజు తెలిపారు. పబ్లిక్ హెల్త్, నీటి సరఫరా కార్మికుల మినిట్స్ అమలు చేయని కారణంగా సమస్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నాయి, క్యాలెండర్ తేదీలు మారుతున్నాయి, కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత్యంతరం లేని నేపథ్యంలో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ మహాధర్నా చేపట్టినట్లు చెప్పారు. ఈరోజు వాళ్ళందరూ కూడా పనిలో తీసుకోవడం మానేసి ఆ యొక్క కుటుంబ సభ్యులకి అందరూ కూడా 450 రూపాయలు రోజు వేతనం ఇస్తాం, మీరు వచ్చి పనిచేయండి, డైలీ వేజ్ కింద వచ్చి పనిచేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇప్పటికే మొన్న మునుపటేరంతా కూడా మునిగిపోయినప్పుడు పనిచేసిందంతా కూడా మున్సిపల్ కార్మికులు, మొన్న కరోనా టైంలో పనిచేసినంతా కూడా మున్సిపల్ కార్మికులు, ఏదైతే మొన్న వచ్చిన కరోనాలో కూడా పోరాడింది అంతా కూడా మున్సిపల్ కార్మికులు, పోరాట పనిచేసినంత కూడా మున్సిపల్ కార్మికులు. కాబట్టి ఏదేమైనా సరే మాత్రం మున్సిపల్ కార్మికుల యొక్క బిడ్డలు ఎన్న పనులు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెక్షన్లు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న కార్మికులు 11 మందికి జియో నెంబర్ 36 అమలు చేయకుండా 290 మందికి అమలు చేశారు. ఇది సరైనది కాదు. జియో వచ్చినప్పుడు అందరూ కూడా అమలు చేయాలి. అలాగే వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఎక్స్గ్రేస్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా మరో పోరాటాన్ని సిద్ధమవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. విజయనగరం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మాలాధారులకు 41 రోజుల పాటు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సోమవారం ముగింపు సభ నిర్వహించారు. ఈ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, యువజన సంఘం నాయకులు ఈశ్వర కౌశిక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా మాలాధారులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి కోలగట్ల వీరభద్రస్వామి సలహాలు, సూచనలతో ఈ ట్రస్ట్ ఆర్థికంగా బలోపేతం చెందడం, ఎంతో అభివృద్ధి చెందడం అందరికీ తెలుసన్నారు. అదేవిధంగా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా నగరంలో జరిగే ఆటల పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు 2 పూట్ల భోజనాలు అందించడం జరుగుతుందన్నారు. అన్నదానం జరిగిన 41 రోజులు సేవలు అందించిన వివిధ సంఘాల సేవకులకు కోలగట్ల శ్రావణి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు మడిపల్లి వెంకటాచలం, కన్వీనర్ పెంటిపాటి కామరాజు, బాల గ్రంథి గుప్తా బాబు, జిల్లా ఆదివాసీ సంఘం అర్బన్ అధ్యక్షులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు, ఆడారి నగేష్, గోకవరపు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. 41 రోజుల తాలూకా మండలం దీక్ష అన్నదాన ప్రసాదం కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ముగించుకుంటూ ఆఖరి రోజున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు కోవిల కమిటీ సభ్యులకు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటిగా ఈ 41 రోజుల్లోని సుమారు 2000 నుంచి 2500 మందికి రోజు అన్న సందర్భం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 41 రోజులు కలుపుకుంటే సుమారు 1,00,000 మందికి ఈ 41 రోజుల్లో భోజనం పెట్టడం జరిగింది. 1,00,000 మంది అని చెప్పేసి అంటే అది మామూలు విషయం కాదు. రోజు ఎంతో మంది ఎన్నో గంటలు శ్రమిస్తే దాని తాలూకా ప్రతిఫలం 1,00,000 మందికి ఆకలి తీరింది. 1,00,000 మంది వ్యక్తులు కూడా కాదు, స్వామాలు వేసుకున్నారని చెప్పేసి అంటే భగవంతులతో సమానం అంటారు. అలాంటి భగవంతుడికి అలాంటి 1,00,000 మందికి మనకు సేవ చేసుకునే అవకాశం కమిటీ సభ్యుల ద్వారా మన అందరికీ కూడా కలిగింది. అది మామూలు పుణ్యం కాదు. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం కలిగితేనే ఇలాంటి ఒక సేవా కార్యక్రమాల్లో మనకు పాత్ర దొరుకుతుంది అని నేను నమ్ముతున్నాను. నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఆ సమయంలోని కామరాజు గారు పంచముఖ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు ముందుండి ఎక్కడ అన్నం అవసరమైతే అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కమిటీ ఉంటుందని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు కూడా ఈ 41 రోజులకి 1,00,000 మందికి కాదు 14 ఏళ్ల నుంచి కూడా 75 లక్షల నుంచి 80 లక్షల కడుపులు నింపింది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. అది సాదాసీదా కాదు. అన్నం మనగానే గుర్తొచ్చేది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అని గుర్తొచ్చేది వెంటనే కామరాజు గారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.
ఎప్పుడు కూడా కాలగట్ల కుటుంబం ఎప్పుడు కూడా మనతోని మీతోని విజయనగరంలో ఉన్నాం, విజయనగరం కోసమే ఉంటాం. అలాంటిది విజయనగరం అభివృద్ధి చెందడానికి విజయనగరం ప్రజల కోసం ఇన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎల్లప్పుడూ కూడా కాలగట్ల కుటుంబం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. మీకు మేము మాకు మీరు అనే కాన్సెప్ట్తోనే ఎప్పుడు వెళ్తాం. ఎప్పుడు యూనిటీ ఉంటేనే విజయనగరం బాగుంటుందనే నమ్మకం నాకుంది. సో ఎల్లప్పుడూ ఆ నాన్నగారి యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంటే ఎల్లప్పుడూ మీ పిల్లలుగా మా సపోర్ట్ మేము ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మా సపోర్ట్ ఎప్పుడు కూడా మీ అందరితో పాటు కూడా ఉంటుందని ఎప్పటికీ. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కమిషనర్ కేతన్ గారు, అదనపు కమిషనర్లు, ఆయా విభాగాల అధికారుల సమక్షంలో నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అందులో భాగంగా మంచినీటి సరఫరా, యూజీడీ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం ఆనందరావు, ప్రధాన కార్యదర్శి రెల్లి సత్యంలు కమిషనర్ కేతన్ గార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రధాన కార్యదర్శి సత్యం మాట్లాడారు. మంచినీటి సరఫరా, యూజీడీ విభాగాల్లో పనిచేస్తూ చనిపోయిన అలాగే పదవి విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీలు వారి వారసులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 14 రోజుల తర్వాత సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అవుట్సోర్సింగ్ కార్మికుల వివిధ సమస్యల మీద కమిషనర్ గారికి గ్రీన్ వేస్లో వినతి ఇచ్చాము. అదేవిధంగా మేయర్ గారు కూడా ఇచ్చాము. అందులో ప్రధానంగా ఏంటంటే జీవోలు కానీ కౌన్సిల్ తీర్మానం కానీ అమలు చేయడంలోనే కింద స్థాయి అధికారులు రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారు. వీటన్నిటి దృష్టిలోనే కౌన్సిల్ తీర్మానం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదు. జీవోలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి జీవో నెంబర్ 25 ప్రకారం చనిపోయిన వాళ్ళకి ఎక్స్రేస్ 22 లక్షలు న్యాచురల్ చనిపోతే, యాక్సిడెంట్లు అయితే 5 లక్షలు ఇవ్వాలని ఉంది. 8 మందికి ఇచ్చి ఇంకొక 40 మంది జీతాలు పెండింగ్ పెట్టారు. అదేవిధంగా యూజీడీ పారిశుద్ధ్య కార్మికులకి జీవో నెంబర్ 36 ప్రకారం మార్చిలో అమలు చేయవలసిందని 9 నెలలు అమలు చేశారు. వాళ్ళకి రావాల్సిన 6 నెలలు ఏరియస్ బకాయి కూడా అడిగితే జీవో ప్రకారం ఇవ్వాల్సిందని కూడా ఇవ్వట్లేదు. అదే పారిశుద్ధ్య కార్మికులు అయితే ఆ జీవో ప్రకారం మార్చి నుంచి అమలు చేశారు. ఇంజనీరింగ్ కెనాల్లోనే యూజీడీ వాళ్ళకి వచ్చేసరికి వాట్సాప్ ఇంజనీరింగ్ అధికారులు ఏమొచ్చి దాన్ని సాసారం చేసి 6 నెలలు బకాయిగా ఏరియస్ అడిగితే ఇచ్చేస్తారు. అదేవిధంగా కౌన్సిల్ తీర్మానం ప్రకారం వాట్సాప్ల కార్మికులకి రావాల్సిన 7 నెలల జీతాలు బకాయి ఇవ్వాలి. కేటగిరీ వర్గీకరణ కూడా జరగాలి. వివిధ సమస్యల మీద అధికారులకి లెటర్ ఇచ్చి ఉన్నాము. మా సమస్యలు కానీ ఒక 14 రోజులు పరిష్కారం కాకపోతే సమ్మె తప్ప మాకు వేరే గత్యంతరం తెలియజేస్తున్నాం. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి పుర సేవలను మరింత విస్తృతపరచనున్నట్టు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. ఈరోజు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 ఫిర్యాదులు అందాయి. వాటిని స్వీకరించిన కమిషనర్ పల్లి నల్లనయ్య ఫిర్యాదుల పరిష్కారానికే సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన 2 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటితో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినవి కాగా ఒకటి పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఫిర్యాదు. వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు కనుక్కొని ఫిర్యాదుదారులకు తీసుకున్న చర్యలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో కూడా ఈరోజు చాలా వస్తాయి మాకు ప్రతి సోమవారం. వాటిని కూడా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకున్న చర్యలు దరఖాస్తుదారులు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సోమవారం విజయనగరం నగరపాలక సంస్థలు నిర్వహించే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మీ సమస్యలు ఏమైనా ఉంటే రాతపూర్వకంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. విజయనగరం నగరపాలక సంస్థలో అక్రమ లేఅవుట్లో ప్లాట్లు కొన్నవారికి, ప్లాట్లు ఉన్నవారికి, అలాగే విజయనగరం నగరపాలక సంస్థలో అక్రమ నిర్మాణాలు జరిపిన వారికి ముఖ్య విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఎలాంటిదంటే మీరు అక్రమ లేఅవుట్లో కొన్న ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. ఎందుకంటే ఈ స్కీమ్ మళ్ళీ రాదు. ఈ స్కీము జనవరి 23తో ఆఖరు. కాబట్టి జనవరి 23 వరకు టైం ఉంది కదా అని చెప్పేసి మీరు ఆగనవసరం లేదు. వెంటనే ఈ స్కీమ్ కింద మీ అక్రమ లేఅవుట్లో ఉన్న ప్లాట్లు మీరు
క్రమబద్ధీకరించుకోవడానికి మీ దగ్గరలో ఉన్న ఎల్టీపీ ద్వారా అప్లై చేసుకోండి. వెంటనే మా టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రెగ్యులరైజ్ చేస్తారు. సక్రమంగా ఉపయోగించుకొని మీ అక్రమ లేఅవుట్లో ఉన్న కొన్న ప్లాట్లను క్రమబద్ధీకరించుకోండి. అక్రమ నిర్మాణాలు ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులరైజ్ చేసుకోండి. వెంటనే టైం ఉంది కదంటే టైము ఈలోగా అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి షార్ట్ ఫాల్స్ ఉంటాయి, మిగతా అమౌంట్ మీరు సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి వెంటనే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. మాకు ఏం ముందు వస్తే అవి ముందు మేము పరిష్కరించడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో తారాస్థాయిలో సాగుతున్న అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం జగునాయుడుతో కలిసి మీడియా సమావేశం మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్లోని కోక్ ఓవెన్ డిపార్ట్మెంట్లో గత 35 ఏళ్లు ఎన్నడూ వాడిన నాసిరకం కోక్ను వాడుతున్నందువల్లే నాసిరకం స్టీల్ ఉత్పత్తి జరిగి ప్లాంట్ నష్టాలకు చవి చూస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాణ్యత గల స్టీల్ను విశాఖ స్టీల్లోనే ఉత్పత్తి అవుతుందనే బ్రాండ్ను చెడగొట్టాలని తాత్కాలిక సీఎండీ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ఉత్పత్తి కోసం కేటాయించాలి, ముడిసరుకు కోసం కేటాయించాలి, యంత్రాల మరమ్మతుల కోసం కేటాయించాలి, కొత్త యంత్రాల కొనుగోలు కోసం కేటాయించాలి. దాదాపు 6,000 మంది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, వాటి భర్తీ చేసి ఎంప్లాయ్మెంట్ కోసం కేటాయించాలి. పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ వర్కర్స్కి జీతాలు చెల్లింపు కోసం కేటాయించాలి. ఆ విధంగా కేటాయించడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందుకు వెళ్తుంది. మీరు దేనికి కేటాయించుకుంటే ₹1 కూడా మీరు కేటాయించట్లేదు. పైగా ఉన్నటువంటి కేటాయించిన నిధులన్నింటినీ కూడా పాత జిఎస్టీ పేరు మీద, బకాయిల పేరు మీద, బ్యాంక్ లోన్ల పేరు మీద తిరిగి కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజానీకానికి చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రజలను నమ్మించి మోసగించి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టేదాని కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా అన్ని రకాలుగా దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏకైక భారీ పరిశ్రమను దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా 3వ బ్లాస్ట్ ఫర్నెస్ని తెరిచాం, ఉత్పత్తి చేస్తున్నాం అని ఒకవైపు చెబుతూ, రెండో వైపున 3వ బ్లాస్ట్ ఫర్నెస్ తెరిచిన తర్వాత అంతకుముందు వరకు 100% జరిగినటువంటి ఉత్పత్తిని ఇప్పుడు 67% పడిపోయింది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు కలిసి గతంలో చేస్తున్నటువంటి 2 బ్లాస్ట్ ఫర్నెస్లు చేసిన ఉత్పత్తి కూడా ఇప్పుడు జరగడం లేదు. దీనికి కారణం ప్రధానంగా నాసి రకం కోల్ని కమిషన్ తీసుకొని కక్కుర్తిపడి గత 35 ఏళ్లలో ఎన్నడూ వాడనటువంటి నాసి రకం కోక్ను వాడుతున్నారు. సరుకులు రిజెక్ట్ అవుతున్నాయి, కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి. ఒక్క జూలై నెలలోనే 125 కోట్లు నష్టాలు వచ్చాయి. కానీ అంతకుముందు 2 బ్లాస్ట్ ఫర్నెస్లు నడిచినప్పుడు ఏప్రిల్ మే నెలలో 126 కోట్లు లాభాలు వచ్చాయి. దీనికి కారకులు ఎవరు? దీని మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇకపై జిల్లాలో కొత్తగా హెచ్ఐవి కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు, బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు, వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక ఐఎంఏ హాల్లో అవగాహన కార్యక్రమాన్ని బాధితులతో కలిసి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా చూసి ప్రతి ఒక్కరూ తమ హెచ్ఐవి స్థితిని తెలుసుకొని జాగ్రత్త పడాలని సూచించారు. సమావేశం అనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులతో, చిన్నారులతో సహపంక్తి భోజనంలో పాల్గొని వారితో ముచ్చటించారు. ది ఎయిడ్స్ ఎఫెక్టెడ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ తప్పు లేకుండా బర్త్ వల్ల కానీ, తెలియకపోవడం అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల కానీ, అన్సేఫ్ సెక్స్ వల్ల కానీ, ఈ కారణాలతో వారు కానీ లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ పిల్లలు
ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అఫెక్ట్ అయి ఉన్నారు. సో ఇది అన్ఫార్చునేట్గా సొసైటీలో ఒక స్టిగ్మా ఉండిపోయింది. సో ఇదేదో వాళ్ళని తగలకూడదు, వాళ్ళని దూరం పెట్టాలి అని. అటువంటిది ఏమీ లేదు. టచ్ ద్వారా కానీ, వాళ్ళతో అఫెక్షనేట్గా ఉండడం వల్ల కానీ, వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళతో మాట్లాడడం వల్ల కానీ, వాళ్ళకి స్వాంతన చేకూర్చడం వల్ల కానీ మనకు ఎటువంటి ఎయిడ్స్ కూడా రాదు. సో దీన్ని ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మనకు బ్లడ్ ట్రాన్స్మిషన్ కానీ, అన్సేఫ్ సెక్స్ వల్ల కానీ, ఇంతే తప్ప వేరే విధంగా అయితే ట్రాన్స్మిషన్ కాదు. దీస్ ఆర్ ది పీపుల్ అన్ఫార్చునేట్గా ఎయిడ్స్ వల్ల అఫెక్ట్ అయిన పీపుల్. మోస్ట్లీ వీళ్ళని చూస్తే చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. సో వీళ్ళకు మనం స్వాంతన చేకూర్చాల్సిన అవసరము, వాళ్ళతో కంపాషనేట్గా మాట్లాడాల్సిన అవసరము సొసైటీకి ఎంతైనా ఉంది. సో వీళ్ళ అంటే ఒకప్పుడు ఒక స్టిగ్మా కూడా ఉండేది దట్ ఇంకా వీళ్ళు విత్ లైఫ్ ఉండదు అని. అదేం లేదు. ఇప్పుడు ఏఆర్టీ ట్రీట్మెంట్ వాళ్ళ లైఫ్ లైక్ ఎ నార్మల్ పీపుల్, దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఓన్లీ థింగ్ దే నీడ్ టు డూ ఈస్ ఏఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ త్రూ మీడియా, మీరు ఎవరు కూడా వివక్ష చూపించకూడదు. మీరు వీళ్ళతో కంపాషనేట్గా ఉండి వీళ్ళతో కలిసిపోతూ మనం వాళ్ళని కూడా కామన్ లైఫ్ బతకడానికి మనం అవకాశం ఇవ్వాలి. సమాజంలో వాళ్ళు కూడా మనతో పాటు సమానమైన సిటిజన్సే కాబట్టి వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ హాస్ని వర్మ ఆధ్వర్యంలో ఎన్జీఓస్ కాలనీలో ఒక ఫంక్షన్ హాల్లో సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి పరిశీలకులు సునీల్ కొండ, జి అహిరా, ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కొండ, జి అహిరా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని, దానికోసం పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. हम लोग सारे संगठन की बातें सुन रहे हैं, एनएसयूआई की बातें सुन रहे हैं, यूथ कांग्रेस की बातें सुनेंगे, महिला कांग्रेस की बातें सुनेंगे, कार्यकर्ता जो सीनियर लीडर्स हैं उनकी भी बातें सुनेंगे, एमएलएस की बातें सुनेंगे, एमपीज के एक्स एमएलएस, एक्स कॉर्पोरेटर्स, महिला और यूथ, और उसके बाद हम पब्लिक में भी जाएंगे. उन सभी की राह लेकर पब्लिक फीडबैक में कौन सा नेता को लोग पसंद कर रहे हैं, कौन सा नेता एक्टिव है, कौन सा नेता डिलीवर कर सकता है, ये सब देख के उन नेताओं का हम लोग दिल्ली में रिकमेंड करेंगे और उन नेताओं को फिर हम लोग संगठन में शामिल करेंगे. ऐसी प्रक्रिया कांग्रेस पार्टी ने पूरे हिंदुस्तान में शुरू करी है. ये प्रक्रिया अब जोरदार तरीके से आंध्र प्रदेश में शुरू है और विशाखापट्टनम में उसको बहुत ह्यूमेंगस रिस्पॉन्स मिला है. कल लगभग 200 कार्यकर्ता 7 बजे तक मैं बैठा था, सबसे 1-to-1 मिला हूं. ऐसा लगता है कि कांग्रेस पार्टी में ऊर्जा, बहुत ज्यादा ऊर्जा है और कांग्रेस पार्टी को जो समस्या है वो इन कार्यकर्ताओं की बात से मुझे लगता है कि आने वाले कल में हम संगठन को सुधार करके वो सब इम्प्लीमेंट करके పీజీఆర్ఎస్ కు వచ్చిన వేతనాలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ రేసం రాజేందర్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేషమైనటువంటి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను సాధారణంగా విన్నారు. ఫిర్యాదుల నుండి 201 వినతులు స్వీకరించి వినతులపై తగు పరిష్కారం చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 73 వినతులు, డిఆర్డీఏకి సంబంధించి 32 వినతులు, గ్రామ సచివాలయం శాఖకు సంబంధించి 12 వినతులు, మున్సిపల్ శాఖకు 6, విద్యాశాఖకు 3, పంచాయతీ శాఖకు 10, విద్యుత్ శాఖకు 3, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 2, హౌసింగ్కి 7, పంచాయతీ శాఖకు 13, ఇతర శాఖ నుండి 50 వినతులు స్వీకరించారు. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు అధికారులకు అర్జీలు అందజేశారు. ప్రభుత్వ పథకాలు అందలేదని, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని అధికారులను అర్థించారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆయా విభాగాల అధికారులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కొన్నిటిని కలెక్టర్ సంబంధిత అధికారుల సమక్షంలోనే తక్షణమే పరిష్కారం సూచించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సాలూరు పట్టణం భారీ ర్యాలీ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతమని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. డ్రగ్స్ ను వ్యతిరేకిస్తూ సాలూరు పట్టణంలోని జాతీయ రహదారిపై జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకారావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సాగే ఈ సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అభ్యుదయం సైకిల్ యాత్ర ద్వారా ప్రజలకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మంచి మార్పు కోసం ఒక దృఢ సంకల్పంతో అభ్యుదయం సైకిల్ యాత్ర సాగిస్తున్నామన్నారు. డ్రగ్స్, గాంజా, వీటి గురించి వీటికి అందరూ కూడా దూరంగా ఉండాలి. వీటిని మనం ఎవరు కూడా ముట్టము. ఎవరైనా కూడా వీటిని గాంజాను అమ్మాలని చూసినా, అలవాటు చేయాలని చూసినా 1972 వెంటనే కాల్ చేయండి. పోలీసు ఈగల్ టీం ఉన్నారు, అందరూ కూడా వెంటనే స్పందిస్తాం. మన జిల్లాలో ఎక్కడ కూడా పిల్లలకు ముఖ్యంగా భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, మీ అందరి బంగారు భవిష్యత్తు ఇది పాడు చేస్తుంది. కాబట్టి దయచేసి గాంజా, డ్రగ్స్, గాంజా అనేది మన భవిష్యత్తు కోసం, మన భద్రత కోసం వాళ్ళు 24 గంటలు పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ఆదివారం పోలీస్ స్టేషన్ సెలవు ఉందా? లేదు కదా. మన స్కూల్ సెలవే కదా, మన కాలేజ్ సెలవేగా, అన్ని ఆఫీసులు సెలవేగా. కానీ పోలీస్ స్టేషన్ సెలవు ఉంటే మనకు అవుతుందా? ఆ రోజు ఎవరో కొట్టుకుంటారు, ఎవరో తలుపుకుంటారు, ఎవరో చంపుకుంటారు, పోలీసులు ఎవరైనా కొట్టుకుంటారు. కాబట్టి సెల్ ఫోన్ వాడకం కూడా ఒక వ్యసనమే. అది కానీ బయట మద్యం సేవించడం కానీ, సిగరెట్లు కాల్చడం కానీ, గంజాయి తీసుకోవడం కానీ, డ్రగ్స్ బయట నుంచి బ్రౌన్ షుగర్ ఇట్లాంటివి తీసుకోవడం కానీ ఏది తీసుకున్నా నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళి అమ్మ ఈరోజు సిగరెట్ కాల్చాను అని చెప్పు. మీ అమ్మ ఊరుకుంటే అది కరెక్టే. అమ్మ ఈరోజు చక్కగా తాగాను అని చెప్పు, అమ్మ ఊరుకుంటే కరెక్టే. డ్రగ్స్ వేసుకుంటాను అని చెప్పు, అమ్మ ఊరుకుంటే అది కరెక్ట్. అమ్మకు చెప్పకుండా ఎప్పుడు ఏ పని చేయకూడదు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 93వ వార్డు గొల్లనారాయణపురం గ్రామంలో స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా జీవీఎంసీ జోన్ కమిషనర్ శంకర్రావుతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్దారులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ భరోసా సొమ్మును వారికి పంపిణీ చేశారు. గ్యాస్ ఇవ్వకుండా గ్యాస్ పై వంట చేయమండం ఎంతవరకు సమంజసమని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి బొత్స సుధారాణి అన్నారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు 3,000 నుంచి 10,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. మెనూ ఛార్జీలు 20 రూపాయలు పెంచాలన్నారు. పెండింగ్ బిల్లులు ఏరియన్స్ చెల్లించాలని కోరారు. భోజన నిర్వాహకులకు సంబంధించి వంటలు అనేవి గ్యాస్ మీద వంట చేయాలనేది కలెక్టర్ గారు చెప్పారు, ప్రభుత్వం ఆదేశించిందని. అయితే మేము అడుగుతున్నది, ప్రభుత్వం ఫ్రీగా గ్యాస్ ఇస్తే మేము వంట చేయడానికి సిద్ధం. పిల్లలకి మెనూ ఛార్జీ 20 రూపాయలు ఇస్తే పౌష్టికాహారం అందిస్తాం. మా జీతాలు 3,000 రూపాయలు. ఏ విధంగా తిని పని చేస్తారని మేము అడుగుతున్నాం. కనీసం 10,000 అయినా చెయ్యాలి. అలాగే స్కూల్ ఆయాలు ఉన్నారు, పిల్లలు తగ్గారనే పేరుతో వాళ్ళు తొలగిస్తున్నారు. స్కూల్ చాలా పెద్దవి, ఆ పనంతా ఒక్క మనిషి చేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నది.
కాబట్టి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళే కొనసాగించాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వాహకానికి బడ్జెట్ కేటాయింపులు చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు అప్పలరాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30వ తేదీలోపు గృహాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని చెప్పారన్నారు. దానికంటే ముందే సర్వర్ సమస్య ఏర్పడిందన్నారు. ఇంకా చాలా మంది ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. అర్హత కలిగిన వారికి గృహాలు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి నుంచో సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు. మేము వెళ్ళి అడుగుతున్నాం, మాకు ఇది లేదు అది లేదు అనేది. కానీ ఎప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే చేస్తున్నారు తప్ప మాకు నచ్చినట్టయితే మాకు చెయ్యట్లేదు. మేము ఎన్నిసార్లు వెళ్ళా మీకు పెడతామని అంటున్నారు కానీ పెట్టట్లేదు. అందుకని ఈరోజు సోమవారం గ్రీవెన్స్ కాబట్టి మహిళా సంఘం ద్వారాగా మేము అందరం వచ్చాం. మేము 16 మంది పెట్టాం, 16 మంది వచ్చి అర్జీ పెట్టాం. ఇల్లు కోసం, ఇల్లు స్థలాల కోసమని వచ్చాం. ఎన్నిసార్లు పెట్టినా అవ్వలేదని చెప్తున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అయితే సర్వే అవుతుంది అంటున్నారు, మాకైతే సర్వే చేయట్లేదు. అందువల్ల మేము ఇక్కడ గ్రీవెన్స్కి వచ్చాం. కలెక్టర్ గారికి అర్జీ పెట్టించుకోవడానికి వచ్చాం కాబట్టి మాకు అవుతుందనేసి మేము అనుకుంటున్నాము. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పేదలకు ఇల్లు స్థలాలు ఇస్తాము, ఇల్లు లేని వాళ్ళకి స్థలం ఇస్తాము, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని అనేక వేదికల మీద ప్రచారాలు చేస్తుంది. కానీ ఈరోజు మొన్న 30వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పి సచివాలయం చుట్టూ వెళ్ళమని చెప్పారు వెల్ఫేర్ సెక్రటరీ గారికి. ఇక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్లు పెడితే సర్వర్ పని చేయట్లేదని చెప్పడం జరిగింది. అంతేకాదు వాళ్ళు పెట్టిన దరఖాస్తులు కూడా వాళ్ళు తీసుకోలేదు. సచివాలయం తాలూకు దరఖాస్తే రాసుకొని వెళ్ళారు, వాళ్ళు తీసుకోలేదు. మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ గారి గ్రీవెన్స్ సెల్లో పెడితే మున్సిపల్ అధికారి ఉన్నవంటే అక్కడ 6వ నెంబర్లో ఇది సచివాలయంలో మీరు చేసుకోవాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారని అతను మాతో కొద్దిగా ఘర్షణగా మాట్లాడారు. అయితే మేము చెప్పాము మీరు చేయనని చెప్పండి, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో సచివాలయంలో వాళ్ళు తిప్పుతున్నారు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వస్తే మీరు ఇలాగంటున్నారు అని మేము చెప్పిన తర్వాత తహసీల్దార్ గారికి అక్కడ మాట్లాడి తహసీల్దార్ స్థలం కోసం రాయిపించి చేశారు. మరి ఈరోజు వీళ్ళందరూ అర్హులు, ఇల్లు లేని వాళ్ళు ఇంచుమించు 10-15 సంవత్సరాలు పెట్టి పెడుతున్నారు దరఖాస్తులు, సర్వే ఎప్పుడూ చేయట్లేదు. ఇప్పటికైనా సరే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం కాబట్టి సచివాలయం సిబ్బంది, ఎంఆర్ఓ, విఆర్ఓ గారు అలాగే వెల్ఫేర్ సెక్రటరీలు కూడా దీని మీద బాధ్యత తీసుకొని వీళ్ళకి సర్వే చేసి వీళ్ళకి స్థలాలు కేటాయించాలని కూడా మేము సిపిఎంఎల్గా డిమాండ్. విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ల కోసం సదరు సర్టిఫికెట్ల పునఃపరిశీలన మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. చెవి విభాగానికి సంబంధించిన పునఃపరిశీలన సంబంధిత హెచ్ఓడి డాక్టర్ డి దక్షిణామూర్తి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దక్షిణామూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులకు పునఃపరిశీలన చేయడం జరుగుతుందన్నారు. గత 3 రోజుల నుంచి పరిశీలన చేస్తున్నామన్నారు. రోజుకి 50 నుంచి 60 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పారదర్శకంగా పరిశీలన జరుగుతుందన్నారు. జరుగుతుంది. లాస్ట్ టైం మన జనవరి నుండి అక్టోబర్ వరకు సదరం వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అయింది. దాంట్లో స్క్రీన్ చేసిన తర్వాత మనకి ఒక 2500 మందికి బెరా చేయాలి, మళ్ళీ స్క్రీన్ చేయాలని అనుకున్నాము. వాళ్ళని ఈ మంత్ ఎండింగ్ అంటే డిసెంబర్ ఎండింగ్ లోపల మళ్ళీ పూర్తిగా బెరా ఎక్విప్మెంట్తో అండ్ పీటీఏ దాంతో రీఅసెస్ చేసి వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయమని మన కలెక్టర్ గారు చెప్పారు. ఆ ఆదేశాల మీద మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అండర్ సూపరింటెండెంట్ మనం ఈ రీఅసెస్మెంట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రస్తుతానికి 3 రోజులు బట్టి చేస్తున్నాము. శనివారం నాడు ఒక 50 మందికి చేస్తాము, ఇవాళ 70 మందికి చేస్తాము. రేపటి నుండి రోజుకి 100-125 వరకు స్క్రీన్ చేసి ఎంత త్వరగా అయితే అంత వేగంగా వీళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇద్దామని అనుకుంటున్నాం. రైతులు మిల్లల దగ్గరకు వెళ్లకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఏపీ రైతు సంఘం కార్యదర్శి బుద్దిరాజు రాంబాబు ఆరోపించారు. పీజీఆర్ఎస్లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల సమస్యలు పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు ఇవ్వడం ద్వారా వరి పంట తీవ్రంగా నష్టపోయిందని, సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
రైతులు అడిగిన విత్తనం కాకుండా గంగోత్రి అని ఈ సీజన్కి సంబంధం లేని విత్తనం ఇవ్వడం వల్ల పంట పూర్తిగా నష్టపోయింది, మొత్తం డ్యామేజ్ జరిగింది. ఇప్పటికే అనేక సార్లు జిల్లా యంత్రాంగం దృష్టిలో తీసుకెళ్ళాం. వ్యవసాయ శాఖ అలాగే సైంటిస్టులు పరిశీలించారు, పంట నష్టం జరిగిందని నిర్ధారించారు. కానీ కంపెనీ వాడు వీళ్ళకి నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదు. అందుకు జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆ కంపెనీ మీద, ఆ డీలర్ మీద చర్యలు తీసుకోవాలా, అలాగే రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కలుస్తాం. అలాగే ఈరోజు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏదైతే ఆర్ఎస్కేలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర తేమ శాతం సరిపోయినా మిల్లర్ల దగ్గర మళ్ళీ తేమ శాతం చాలలేదని అదనపు కేజీలు డిమాండ్ చేస్తూ ఈరోజు 105 కేజీల వరకు రైతుల దగ్గర డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రైతు నేరుగా మిల్లర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆర్ఎస్కేలకు ఇచ్చుకుంటే సరిపోద్ది, మేమే పంపించుకుంటాం అన్నారు. ఆచరణలో గ్రౌండ్ స్థాయిలో మిల్లర్లకి ఆర్ఎస్కేలు మిల్లర్లకు అప్పచెప్తున్నారు. అక్కడ మిల్లర్లు వెళ్ళాక మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతూ ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. అందుకు జిల్లా గత ప్రభుత్వ హయాంలో బలహీన వర్గాల వారికి కాలనీ ఇల్లు విజయనగరం జిల్లా వ్యాప్తంగా కేటాయించారని, దానికి సంబంధించిన నిధులు కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక సమన్వయకర్త చోడి ఆదినారాయణ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక ప్రతినిధులు ఈ రోజు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏజెన్సీలకు అప్పగించారని, ఏవో కారణాలు చెప్పి నిధులను ఏజెన్సీలు ఆపివేశాయని అన్నారు. ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి కేటాయించినట్టు బలహీన వర్గాల ఏకర్ సెక్షన్ కాలనీ గత ప్రభుత్వం సుమారు 25,000 ఇల్లు వరకు కేటాయించింది. ఇల్లు అయితే కేటాయించింది కానీ నిధులు విడుదల చేసే పరిస్థితి లేదు. కొన్ని ఈ ప్రాంతాల్లో నోడల్ ఏజెన్సీలకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వడము, వాళ్ళు అనేక ఫ్రాడ్ తప్పు లేకపోతే ప్రభుత్వ నిధులు విడుదల కాక వాళ్ళ మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనివలన అంతిమంగా లబ్ధిదారులకు అన్యాయం జరిగింది. మొండు గోడలే మిగిలిపోయి తప్ప, ఆ ఇచ్చే పట్టాలే మిగిలిపోయి తప్ప కనీసం వాళ్ళు నివసించడానికి గృహం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో నమోదు చేసుకోవడానికి వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ అక్కడ లోడ్ అయ్యి ఉండడం వల్ల కంప్యూటర్ దాన్ని యాక్సెప్ట్ చేయడం కారణంగా ఇది యువతలు ఈ ఇల్లు పూర్తి కాక అందులో కొత్త ఇల్లు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఏర్పడి ఉంది జిల్లా. ఈ నెల 5వ తేదీన జరగబోయే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి స్థాయిలోనే పాల్గొనే విధంగా ప్రత్యేక ఆహ్వానాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 ముగియేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్లో మొత్తము స్కూల్స్లో అయితే 1,16,530 మంది, అలాగే జూనియర్ కాలేజెస్లో 10,650 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నాకు ఈ ఇన్స్టిట్యూషన్స్లో అన్నింటిలో కూడా మెగా పీటీఎం జరగబోతుంది మనకి ఈ 5వ తారీఖు. సో దీంట్లో ముఖ్యంగా అన్ని స్కూల్స్లో, అన్ని జూనియర్ కాలేజెస్లో, గవర్నమెంట్ రన్ స్కూల్స్, గవర్నమెంట్ రన్ జూనియర్ కాలేజెస్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ కూడా పేరెంట్స్ అంతా, బోత్ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి. ఇదే మా స్వాగతం మీ అందరికి కూడా. ఎందుకంటే స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంటు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ అండ్ మనం తీసుకుపోయే కార్యక్రమాలు, మీ అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నాడు, మన స్కూల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. కాబట్టి దానికోసం మేము ఒక పండుగ లాంటి వాతావరణంలో మెగా పీటీఎం నిర్వహించబోతున్నాము. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. సో దీంట్లో పీటీఎస్ రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ అవుతారు. అలాగే వీ వెల్కమ్ ది ఫిలాంథ్రఫిస్ట్, అలాగే డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా, మనకు ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఆ ఊరి వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే మీరున్నా కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు తోచిన కార్యక్రమానికి ఏదైనా మీరు కూడా స్పాన్సర్ చేయొచ్చు స్కూల్కి. మేబీ
ఆర్ఓ ప్లాంట్ ఉండొచ్చు, ఒక కాంపౌండ్ వాల్ ఉండొచ్చు. ఏది మీకు మంచిది అనిపిస్తే స్కూల్కు మీరు దాన్ని కూడా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సవాళ్లు ఉన్న సంక్షేమం అభివృద్ధి వైపే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి తెలిపారు. శృంగవరపుకోట మండలం కిల్తపాలెం పంచాయతీలో కాపస్వాంపురం బొడ్డవర పంచాయతీలో భవానీనగర్ గ్రామాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్ అందించడం జరిగింది. అనంతరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది. స్క్రబ్ టైఫస్ వైరస్ సోకి మెట్టపల్లి గ్రామానికి చెందిన చందక రాజేశ్వరి మృతి చెందింది. నల్లిలాంటి పురుగు కాటేయడం ద్వారా వచ్చే వ్యాధి స్క్రబ్ టైఫస్. ఈ వైరస్ ఇప్పుడు విజయనగరం జిల్లాలో కొత్తగా కలవరం రేపుతుంది. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు, మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా ఈ పురుగులు ఉంటాయి. ఈ పురుగు కరిచినప్పుడు లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే సులభంగా ఈ వైరస్ బారి నుండి తప్పించుకోవచ్చని మృతురాలి భర్త చందక సూర్య చెబుతున్నారు. వైరస్ గురించి తెలియక తన భార్యని కోల్పోయానని, తానుకు జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ గురించి ప్రజలకు తెలిసే విధంగా చేయాలని మీడియాని కోరారు. మెట్టపల్లి విలేజ్ సార్ మాది, చిపురుపల్లి మండలం, విజయనగరం డిస్టిక్ అండి. ఇలా ఒక చిన్న దోమ కరిస్తుందని చెప్పి మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. మన చిపురుపల్లి నీలకంఠం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి పాజిటివ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక 3 రోజులు మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ యూజ్ చేసాము. మళ్ళీ 4 రోజులు కూడా వాంతులు, తల తిరుగుతుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళడం జరిగింది. మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు, వాడామండి. మళ్ళీ తిరిగి ఆ మెడిసిన్ కంటిన్యూ చేసాం. మళ్ళీ తిరిగి ఆవేశాలకు వచ్చింది. మళ్ళీ తిరిగి వెళ్ళామండి. పేషెంట్ కొంచెం సీరియస్ అయిపోతే అక్కడి నుంచి మళ్ళీ విజయనగరం హాస్పిటల్కి కేఎస్పీకి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ మార్పు వచ్చిందంటే ఇంకా అలాగే ఇంకో 1 by 1 ఫస్ట్ జ్వరం వచ్చింది, సెకండ్ వాంతులు, తలనొప్పి, థర్డ్ ఆవేశం ఎప్పుడు వస్తుందో ఇంకో పేషెంట్ క్రిటికల్ అని చెప్పి సీరియస్ అయిపోతుంది. ఇక్కడ మనం వద్దు విజయనగరం వెళ్ళిపోదాం అని చెప్పి అంటే తాత్ర విజయనగరం తీసుకెళ్లి కౌన్సిల్లో జాయిన్ అవ్వడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ 11వ వార్డులో ఈరోజు గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించి అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో 38 నూతన పెన్షన్లు ఏర్పాటు చేశారు. సాలూరు మున్సిపాలిటీలో మాత్రమే 12 నూతన పెన్షన్లు మంజూరు అయినట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. వృద్ధులు, విధవలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన వారికి నెలవారీ ఆర్థిక మద్దతు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పై సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎస్ఎంసి మొత్తం కూడా హాజరవుతారు. ఇది చాలా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తల్లిదండ్రులకి తమ పిల్లల గురించి వాళ్ళ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని తల్లిదండ్రులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడి గురించి కూడా, ప్రతి విద్యార్థిని గురించి కూడా ఆ తల్లిదండ్రులకు వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడ వెనకబడున్నారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంకా ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చేయాలి అనేటువంటిది ప్రతి పేరెంట్కి కూడా టీచర్లు చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం నియోజకవర్గం బల్చిపేట మండలం గల్లావెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం రచ్చబండను ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు.
ముందుగా ఆయన గ్రామంలో పర్యటించారు. అడుగడుగున ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని పక్కన పెట్టిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులను గెలిపించడానికి మీరంతా కృషి చేయాలని అన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి మీ అందరి తలలు తాకట్టు పెట్టారని, అప్పును తీర్చడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి పిచ్చి అయితే గత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోటోలు పిచ్చి అని అన్నారు. శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రి స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు, మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ నిర్మూలన కొరకు వ్యాధిగ్రస్తుల పట్ల విపక్ష చూపమంటూ ప్రమాణం చేశారు. ఆసుపత్రి నుండి దేవీకూడల వరకు ప్లకార్డులను ర్యాలీ చేసి దేవీకూడల వద్ద మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ నిర్మూలనకు పాటించవలసినటువంటి జాగ్రత్తలపై నినాదాలు చేశారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మౌలిక వసతులు కల్పించడమే బాధ్యతగా విధించాలని, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయానికి రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర వసతుల కల్పన, భూసేకరణ తదితర అంశాలపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎయిర్పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు 20 కోట్లతో చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పథకానికి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా కోసం మంజూరైన సుమారు 85 లక్షలతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ లైన్ త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, వితంతులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిఓ, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఏలూరులో జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. దత్తిరాజేరు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. పింఛన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడి. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం. ఎయిడ్స్ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్న విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.